నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9667777775. ఈ డ్రైనెస్ అనేది రీసెంట్ టైమ్స్లో చాలా ఎక్కువ అవుతుంది. మెయిన్ ఎందుకంటే మనం ఐని ఎప్పుడు నార్మల్గా బ్లింక్ చేస్తాం కదా, బ్లింక్ చేసి తీసినప్పుడు ఈ టియర్ ఫిల్మ్ అనేది మంచిగా ఫామ్ అవుతుంది. బట్ మనం ఏదైనా బ్లింక్ చేయడం తగ్గించామంటే టియర్ ఫిల్మ్ ఫామ్ అయ్యేది కూడా స్లో అవుతుంది. సో ఈ బ్లింక్ చేయడం ఎప్పుడు తగ్గుతుంది అంటే ఎక్కువ స్క్రీన్ టైం చూస్తే, ఎక్కువ ఫోన్ చూడడం వల్ల, మనం ఎక్కువ లైటింగ్ ఉండే దగ్గర, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుంది, మనం బ్లింక్ చేయకుండా ఒక స్టేరింగ్ లుక్లో ఉన్నాము, బ్లింక్ చేయడం మర్చిపోయి అంత డీప్గా ఏదో వర్క్లో ఉన్నాము. యూజువల్లీ అది మొబైల్ చూస్తున్నప్పుడే అవుతుంది. ఈ ఇన్స్టాగ్రామ్ వరల్డ్లో, ఈ సోషల్ మీడియా వరల్డ్లో ఏమవుతుంది అంటే ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి. సాఫ్ట్వేర్ జాబ్లో ఉండేవాళ్ళు ఎక్కువ స్క్రీన్ చూస్తున్నప్పుడు మీరు నోటీస్ చేసి ఉండొచ్చు, ఎవరు ఎక్కువ ఫోన్ చూస్తారో, ఎక్కువ కంప్యూటర్ చూస్తూ ఉంటారో వాళ్ళు ఎన్నిసారి కళ్ళని బ్లింక్ చేస్తారు, నార్మల్గా కూర్చున్నప్పుడు ఏమీ లేనప్పుడు ఎన్నిసారి బ్లింక్ చేస్తారని మీరు నోటీస్ చేస్తేనే తెలుస్తుంది. స్క్రీన్ ఉండేవాళ్ళు ఎప్పుడు బ్లింక్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ రీజన్స్ వల్ల డ్రైనెస్ అనేది చాలా కామన్గా పెరుగుతుంది. సో డ్రైనెస్ మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే మనం యూజువలీ 20-20-20 రూల్ అని ఒక రూల్ ఉంది. అదేమంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవ్రీ 20 మినిట్స్కి ఒక్కసారి ఒక 20 సెకండ్స్ ఎక్కడైనా దూరం చూడాలి, ఒక 20 feet ఫార్ చూడాలి. అలా చూస్తున్నప్పుడు ఏమవుతుంది, మనం ఒక్క డిస్టెన్స్కేనే చూడకుండా కొంచెం వేరే డిస్టెన్స్కి అలా షిఫ్ట్ అవ్వడం వల్ల మన ఐకి కొంచెం రెస్ట్ దొరుకుతుంది, ఐ మీద పడుతున్న స్ట్రెయిన్ అనేది తగ్గుతుంది, ఈ డ్రైనెస్ అనేది కూడా తగ్గుతుంది. సో యూజువలీ కంప్యూటర్ రిలేటెడ్ డ్రైనెస్నే మనం కంప్లీట్గా యాజ్ అ ప్యాకేజ్ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని చెప్తాం. సో ఇలాంటి వాళ్ళు ఈ 20-20-20 రూల్ ఫాలో అయితే చాలా వరకు డ్రైనెస్ అనేది కంట్రోల్లో ఉంచుకోవచ్చు. దాంతోపాటు ఇప్పుడు ఈ స్క్రీన్ టైం యూసేజ్ని మినిమల్గా పెట్టుకోవాలి. అవర్స్ టుగెదర్ ఫోన్ చూడడం ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఏదైనా అలా మనం అవాయిడ్ చేయలేము అన్నట్టుగా స్క్రీన్ వర్క్ ఉంటే కూడా దాన్ని కొంచెం గ్యాప్స్లో పెట్టుకోవాలి. అంటే ఇది ఏ ఏజ్లో అయినా వస్తుందా మేడం? అంటే చిన్నపిల్లల కానీ ఇది ఏ ఏజ్లో కూడా రావచ్చు. కొన్ని డ్రైనెస్ ఏమంటే విత్ ఏజ్, ఓల్డ్ ఏజ్లో వచ్చే ఛాన్స్ ఉంది, అది ఏజ్ రిలేటెడ్ చేంజెస్ వల్ల వస్తుంది. బట్ యంగ్ ఏజ్ గ్రూప్లో, కిడ్స్లో కూడా నేను చెప్పినట్టు స్క్రీన్ టైం యూసేజ్ ఇప్పుడు కల్చరల్ షిఫ్ట్ వల్ల ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది ఏ ఏజ్లో అయినా కూడా రావచ్చు. సో ఈ డ్రైనెస్ వస్తే మనం స్టార్టింగ్లో అనేది ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి, ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకోవాలి. దాంతోపాటు కంట్లో ఈ ఎఫెక్ట్ నార్మల్ టియర్ సెక్రీషన్స్ లేనప్పుడు వేరే ఐ డ్రాప్ మూలంగా మనం డ్రాప్స్ వేస్తే కూడా ఈ కంట్లో నార్మల్ టియర్ సెక్రీషన్ లెవెల్కి తెచ్చుకోవచ్చు. సో డ్రైనెస్ ఉండే వాళ్ళు మనము లూబ్రికెంట్ ఐ డ్రాప్ అని ఉంటుంది, దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తాము. సో ఇప్పుడు మనకేమంటే మెయిన్ నేను చెప్పినట్టు టియర్ అనేది ఐని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇది నార్మల్గా అవ్వట్లేదు అన్నప్పుడు ప్రొటెక్షన్ ఖచ్చితంగా జరగాలి. సో మనం ఎక్స్ట్రా ఆర్టిఫిషియల్గా ఈ టియర్స్ని సప్లిమెంట్ చేస్తాము. దానివల్ల ఐకి ఏం డ్యామేజ్ అవ్వకుండా, డ్రైనెస్ అవ్వకుండా, అలాంటి సిమ్టమ్స్లో రాకుండా ఉంటాయి. సో మెయిన్ డ్రైనెస్ ఉండే వాళ్ళు ఈ లూబ్రికెంట్ డ్రాప్స్ని రెగ్యులర్గా వాడాలి పడుతుంది. ఓకే మేడం, చాలామంది అంటే ఐని రఫ్ చేస్తూ ఉంటారు, అలా ఎందుకు చేస్తారు మేడం? యూజువలీ ఐ రబ్బింగ్కి మెయిన్ కాజ్ అంటే అలర్జీస్. ఈ ఎలా మనకి అలర్జీ ఏ బాడీలో అయినా రావచ్చు, అలాగే కంట్లో వస్తే దాన్ని మనము అలర్జిక్ కంజంక్టివైటిస్ అని చెప్తాము. సో అలర్జీ ఎప్పుడు ఎలా అంటే మనకి బాడీకి ఏదో బయట నుంచి వచ్చే ఏదో డస్ట్ కానీ, లేదంటే మనకు తెలియకుండా పోలన్ గ్రెయిన్స్ కానీ అలాంటిది ఏమైనా కంట్లో పడితే బాడీ ఒక దాన్ని డిఫెన్స్ కోసం ఒక రెస్పాన్స్ని చూపిస్తుంది. ఆ రెస్పాన్సే మనము అలర్జీ అని చెప్తాము. సో ఈ అలర్జీ ఉన్నప్పుడు ఏమవుతుంది, కంట్లో రబ్బింగ్ హ్యాబిట్, రబ్ చేయాలి అనే ఫీలింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మెయిన్ అలర్జిక్ కంజంక్టివైటిస్ ఉండే వాళ్ళలో మనం ఏం చెప్తామంటే అలర్జీ ఏం వల్ల వస్తుంది అనేది చూసుకోవాలి. ఎక్కువ బయటికి వెళ్ళినప్పుడు వస్తుంది అంటే డస్ట్ వల్ల ఉండొచ్చు. అలాంటి వాళ్ళు స్పెక్ట్స్ పెట్టుకుంటే చాలా వరకు డస్ట్ అనేది కంటి లోపల పడకుండా చూసుకోవచ్చు. తర్వాత ఈ అలర్జీస్ చాలా వరకు ఎలా ఉంటుంది, సీజనల్ ఉంటుంది, ఇయర్ మొత్తం ఉండదు. ఒక సీజన్ వచ్చినప్పుడు ఒక 2-3 months వస్తుంది, తర్వాత తగ్గిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే సీజన్ టైంలో మళ్ళీ రావచ్చు. సో ఈ అలర్జీస్
అనేది మనం ఆపుకోవాలి అంటే అది ఏం వల్ల వస్తుంది అంటే ప్రివెంట్ చేయొచ్చు. సెకండ్ ఏమంటే ఇచ్చింగ్ ఎక్కువ అవుతుంది అంటే అలర్జీ తగ్గించుకోవడానికి యాంటీ అలర్జిక్ డ్రాప్స్ ఉంటాయి. ఈ డ్రాప్స్ని వాడాలి పడుతుంది. ఈ డ్రాప్స్ వాడితే ఏమవుతుంది, చాలా వరకు ఆ ఇచ్చింగ్ సెన్సేషన్ అనేది తగ్గుతుంది. తర్వాత కంటి లోపల ఉండే ఆ రెడ్నెస్ అనేది తగ్గుతుంది. ఈ అలర్జీస్ ఎప్పుడు ఎక్కువ సివియర్గా అవుతూ ఉంటే కంటి మీద కొన్ని చేంజెస్ పర్మనెంట్గా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఆ స్టేజ్కి వెళ్లకుండా మనము చాలా డ్రాప్స్ వాడితేనే ఈ అలర్జీ అనేది చాలా వరకు ఇట్ ఈస్ అ ట్రీటబుల్ థింగ్. సో ఎవరికైనా అలా రిపీటెడ్గా ఇచ్చింగ్ రెడ్నెస్ వస్తుంది అంటే వాళ్ళు వచ్చి ఐ చెకప్ చేసుకొని ఈ ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా వాడుకోవాలి పడుతుంది. అంటే కొంతమందికి ఐ కొట్టుకుంటూ ఉంటుంది కదా మేడం, అలా ఎందుకు అవుతుంది? యూజువలీ ఐ కొట్టుకోవడం ఎలా అంటే అది ఐ మీద స్ట్రెయిన్ ఎక్కువ పడుతుంది అని చూపించడానికి ఒక ఇండికేటర్ లాగా. సో ఐకి స్ట్రెయిన్ ఎక్కువ పడుతుంది, ఏం వల్ల వస్తుంది, స్పెక్ట్స్ ఏమైనా అవసరం ఉందా అనేది మనం ఫస్ట్ చూస్తాము. తర్వాత ఐ లోపల ఎలాంటి కానీ ఇరిటేషన్ కానీ అలర్జీస్ కానీ ఉందా అనేది చూస్తాము. ఇవి ఏమీ లేదు, అన్ని కళ్ళు మొత్తం బాగున్నాయి అయినా కళ్ళు కొట్టుకుంటున్నాయి అంటే దానికి మెయిన్ రీజన్ ఇట్ క్యాన్ బి రిలేటెడ్ టు స్ట్రెస్. ఇప్పుడు ఉండే లైఫ్ స్టైల్లో ఎలా అంటే అందరికీ టెన్షన్లు ఎక్కువ, ఈ స్ట్రెస్ లైఫ్ స్టైల్ ఎక్కువ. స్ట్రెస్ ఉండే వాటిలో ఇలాంటి కళ్ళు కొట్టుకోవడం ఎక్కువ ఉంటుంది. సో యూజువల్లీ మీరు నోటీస్ చేసి ఉండొచ్చు, ఏ రోజైనా కరెక్ట్గా నిద్ర పడలేదు అంటే అలాంటి రోజు ఈ కళ్ళు కొట్టుకోవడం కామన్గా ఉంటాయి. ఎక్కువ ఐ మీద స్ట్రెయిన్ పడింది, ఎక్కువ రీడింగ్ అయింది, లేదంటే ఎక్కువ బయట ఉన్నాము అనే రోజే ఇలాంటి కళ్ళు కొట్టుకోవడం కామన్గా ఉంటాయి. సో మెయిన్ ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఉంది కాబట్టి మనం స్ట్రెస్ని తగ్గించుకుంటే ఈ ఐ కొట్టుకోవడం కూడా చాలా వరకు మనము కంట్రోల్ చేయొచ్చు.